వెల్కమ్ టు సామాన్యుడి న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ నీళ్ల విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలుగొండను తానే ప్రారంభించి పూర్తి చేశారని గుర్తు చేశారు. అనంతపురం తలసరి ఆదాయంలో ముందు వరుసకు వచ్చిందని చెప్పారు. రాయలసీమకు నీరు వస్తే డెల్టాతో పోటీ పడుతుందని అన్నారు. కృష్ణా నదిపై నుంచి నీరు రావడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. 5 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అని ప్రజలు చూస్తున్నారన్నారు. జగన్ ఎప్పుడు ఏం చేస్తారనేదే అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. క్రెడిబిలిటీ లేని నాయకులు హిడెన్ ఎజెండాతో మాట్లాడతారని సెటైర్లు కోపించారు. వాస్తవాలు లేకుండా జగన్ మాట్లాడతారని మండిపడ్డారు. అబద్దాలతో రాజకీయం చేశారని, ఇప్పుడు అలా కాదని అన్నారు. మీడియా, ఫైనాన్స్ వ్యవస్థలు, వ్యక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వాటర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్టు చేపట్టిన తర్వాత ఇందిరాగాంధీ సమక్షంలో అగ్రిమెంట్ జరిగిందని గుర్తు చేశారు. గండికోట, సోమశీల విస్తరణ, కండలేరు వంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 7 మండలాలు తెలంగాణలో ఉన్న వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పి వాటిని ఏపీలో విలీనం చేశామని గుర్తు చేశారు. దీనికోసం రాష్ట్రపతితో సంతకం చేశాక పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నార్త్ ఇండియాలో రాజస్థాన్లో కాలువ చేశారు, ఒక కెనాల్ చేశారు. అది 20,000, 25,000 కోట్లు, 30,000 కోట్లు చేశారు ఒకటే. కానీ ఇంట్రా రివర్స్ కొన్ని చేశారు, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చేసిండు నాకు అనిపించదు. చిన్న చిన్నవి చేశారు. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్. ఇస్తున్నారు, కానీ ఏం చేశారంటే రైతులు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. డిపార్ట్మెంట్ కూడా డీఫంక్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. వెరీ బ్యాడ్. అది 4 లక్షల ఎకరాలు ఈరోజు లిఫ్ట్ లేని పరిస్థితి. నేను రిపేర్లు చేస్తున్నాను. నేను గవర్నమెంట్కి వచ్చినప్పుడంతా రిపేర్లు చేస్తాను. వేరే వాళ్ళు గవర్నమెంట్కి వస్తే దాన్ని డీఫంక్ట్ చేసిపోతారు. మళ్ళీ నేను వస్తాను, నా పని ఇదే పని, బాగు చేయడం, వేరే వాళ్ళు రావడం, చెడగొట్టడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నేను 3 సార్లు చూశాను. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. హౌ టు డూ ఇట్ పర్మనెంట్లీ, ఎట్లా చేయాలి. రైతు సంఘాలు పెడుతున్నాం, అవి కూడా ఉన్నాయి, కానీ అనుకున్నంతగా పని కావడం లేదు. వాళ్ళు ఇప్పుడంతా కూడా ఎవ్రీబడి కాలువలు దువ్వే పని లేదు కదా ఇప్పుడు ఎవరు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చూశాను, మా ఊర్లో ఒక స్ప్రింగ్ ఛానల్ ఉండేది. మా ఊర్లో ఇంటికి ఒక మనిషి పోయి ఆ కాలువ దిగేవాళ్ళం ఆ సీజన్లో. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ సిస్టమ్స్? ప్రజలు లేబర్ కాంపోనెంట్ కానీ లేకుంటే ఇవన్నీ లేవు. దీనికి తగిన విధంగా మనం పాలసీలు చేయాలి, అది నేను చెప్పాను. బట్ పీపుల్ ఆర్ రైట్, పీపుల్ ఫస్ట్. వాళ్ళ ప్రియారిటీస్ మారాయి. వాళ్ళ ప్రియారిటీస్ మారినప్పుడు మనం కూడా ప్రియారిటీస్ మార్చి వాళ్ళకు బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి మనం. ఇప్పుడు మేము సాగునీటి సంఘాలు పెట్టినా వాటర్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాటర్ని మళ్ళా కాలువలు తోమంటే వాళ్ళు కూడా తోవిచ్చే పరిస్థితిలో ఉంటారు. లేనిపోయినట్టు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. సీఎం చంద్రబాబు రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరాపేట నియోజకవర్గంలోని యలమంద గ్రామంలో ఆయన లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం ఆ గ్రామానికి చేరుకున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీకి అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య శోభిత ధూళిపాల ధన్యవాదాలు తెలిపారు. దీనికి కారణం ఆదివారం నాడు మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును ప్రశంసించడమే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని, ఆయన తన సినిమాల్లో భారతీయ విలువలు, సంప్రదాయాలను, సంస్కృతిని చక్కగా చూపించేవారని మోదీ కొనియాడారు. దీనిపై చైతు, శోభిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రిని ప్రధాని మోదీ ప్రశంసించడం పట్ల హీరో నాగార్జున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పటికే పోస్ట్ చేశారు. ఐకానిక్ దిగ్గజాల సరసన మా నాన్నగారిని కూడా గౌరవించినందుకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మా నాన్నగారి 100వ జయంతి వేళ ఈ ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం
ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దాంతో నూతన సీఎస్ గా విజయనందను సర్కార్ నియమించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. గుంటూరు పట్టణంలో డ్రింకర్ సాయి సినిమా డైరెక్టర్ తిరుమల శెట్టిపై దాడి జరిగింది. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో కొందరు వచ్చి ఆయనపై దాడికి దిగారు. మంతెన సత్యనారాయణ రాజును కించపరుస్తూ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోని దాడి చేసినట్లు మంతెన సత్యనారాయణ రాజు అభిమానులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తరువాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవత దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. గోడితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవత దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని, అల్లు అర్జున్ అరెస్టు చేశారనడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చీట్ చాట్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేటు పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కాదా అంటూ చెప్పారు. Very simple. Telangana same Ravindra Reddy garu. He came the hard way. He's a very tough leader, and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజిమ్. వైసీపీ రెజిమ్లో లేరు ఇక్కడ. అక్కడ వైసీపీ రెజిమ్ వితౌట్ ఎ రీజన్ దే పిక్డ్ అప్ ఎ ఫైట్. దే డిడ్ంట్ అలౌ యూ. ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తామంటే ఊరిని అవడం క్యూరియాసిటీ ఆస్క్దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ యువర్ ద 75 రూపీస్ టికెట్ విచ్ ది కూడా సెల్ నా, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్. ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's being very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ ఫినిష్. అది ఎవరు మొత్తం ఇష్యూనా లేదా రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను. I'll conclude that part. Let me conclude. I'll give you a right answer for that. Then, see,
there was a normally you know that ఇప్పుడు నేను for any actor in India, even for Amitabh Bachchan garu, even when he comes out of his building Jalsa in Bombay, people come, throw, they appreciate it. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan. So it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం, అందరూ చేతిలో ఊపడం. ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా, ఎస్పెషల్లీ వెన్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాస్ రిలీజ్. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులతో హోమ్ మినిస్టర్ అనిత, ఎంపీ కేశినేని శివనాథులు సచివాలయంలో సమావేశమై కేంద్రం నుంచి హోంశాఖకు రావాల్సిన నిధులు, సంస్థల ఏర్పాటు గురించి పోలీస్ శాఖ అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తాను కేంద్ర హోంశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని, కేంద్రంలో రాష్ట్ర హోంశాఖకు సంబంధించిన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అప్పగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, జైళ్ల అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని, అలాగే రాష్ట్రానికి గ్రౌండ్స్, అప్పా సంస్థలు రావాల్సి ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి కేంద్రం నుంచి 118 సంస్థలు రావాల్సి ఉందని, ఈ అంశాలపై దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న నిధులు రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, హోంమంత్రి అనిత పోలీసు అధికారులతో కలుస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ గౌరవ హోంమంత్రి గారు అనిత గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖకు రావాల్సిన నిధులు మరియు సంస్థల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా కలిసి చర్చించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హోమ్ అఫైర్స్ కమిటీలో, పార్లమెంట్ కమిటీలో ఉన్నాను. అంతేకాకుండా హోమ్ కమిటీకి సంబంధించిన విషయాలు ఢిల్లీలో ప్రతినిత్యం ఫాలోఅప్ చేసే ఎంపీల్లో నాకు బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి రాష్ట్రంకి రావాల్సిన నిధులు, అంతేకాకుండా రాష్ట్రానికి పోలీస్ మోడర్నైజేషన్స్ కానీ ప్రిజన్ మోడర్నైజేషన్సే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా అప్పా, గ్రేహౌండ్స్ లాంటి సంస్థలు ఎన్నో రావాలి. వాటిలన్నింటినీ ఫాలోఅప్ చేసే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా 118 సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి హోం శాఖ ద్వారా నోడల్ ఏజెన్సీ అవడం వల్ల అన్నీ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో అమరావతికి రావాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇవాళ సమావేశం దృష్టి పెట్టడం జరిగింది. తప్పకుండా వాటిని, అన్నిటికన్నా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి చాలా అమౌంట్ రావాల్సి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి విజయవాడకి మొన్న జరిగిన వరదలకి 1150 తాత్కాలిక నిధులు హైక లెవెల్ కమిటీతో ఉంది. తప్పకుండా వాటిని రిలీజ్ చేయాలని గౌరవ హోంమంత్రి అమిత్ షా గారిని కోరడం జరిగింది. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి రావాల్సిన నిధులు, పోలీస్ స్టేషన్లే కాకుండా ప్రిజన్స్ మోడర్నైజేషన్కి రావాల్సిన నిధులు, అన్నిటికన్నా ముఖ్యంగా బైఫర్కేషన్ యాక్ట్లో రావాల్సిన కేంద్ర సంస్థలు, వీటన్నిటినీ రేపు కేంద్ర మంత్రి గారిని కలిసి నేను కానీ, హోంమంత్రి గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ కానీ అందరం వెళ్ళి కలిసి వాటిని వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. తప్పకుండా రేపు 8-9 తారీఖుల్లో హోంమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. త్వరగా వీటిని వచ్చి అమరావతి ప్రాంతంలో అన్ని కేంద్ర సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. షెడ్యూల్డ్ కులముల వర్గీకరణపై ప్రజలు మరియు వివిధ కుల సంఘ నాయకుల నుంచి అభిప్రాయాలు మరియు వినతుల స్వీకరణ కార్యక్రమం గుంటూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వేగవంతంగా చేయాలని, ఐక్యత ముసుగులో మాదిగులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఎస్సీ కులాల్లో ఉన్న 59 ఉపకులాలు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మా మాదిగ సామాజిక వర్గంతో పాటు ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు కూడా అభివృద్ధి చెందాలనేదే మా ధ్యేయమని అన్నారు. మాలా మాదిగ పల్లెల్లో సాంఘిక సమానత్వం లేదు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కేవలం దోచుకోవడానికి ఐక్యత గురించి మాలలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యత ఎంత బూటకమో, అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో, ఇప్పటివరకు జరిగింది కూడా అంత వాస్తవం కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని కమిషన్ను కోరడం జరిగిందని తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారం విడిపోయి సామాజిక పరంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు మాల సోదరులు సహకరించాలని కోరారు.
మాలలో ఇప్పటికీ ఉపకులాలుగా ఇతర కులాలుగా మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉంటాం, మా వాట మాకు రావాలంటున్నాం. మాలా మాదిగలు కలిసి లేనప్పుడు మాదిగల వాట మాదిగలకు రావాలంటున్నారు. మాలా మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? మాలా మాదిగలు కలిసి మాదిగలకు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? లేదు. మరి వాళ్ళ వాట వాళ్ళు పొందాలి కదా. ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోచుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ పూటకు ఐక్యతను మేము అంగీకరించాం. అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం. ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి, త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం. ఇకపోతే 2 లోపాలు కూడా ఎత్తి చూపాం. అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం. నిన్నటి వరకు ఒక పల్లెకు పల్లె 60-70 ఏళ్లుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినా, చదువుకున్నడానికి ఏదైనా స్కాలర్షిప్ వచ్చినా మాదిగ ఉంటారు. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు. అంటే మాదిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో రాష్ట్ర ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్, ఇంకొక కోణం, మా ఇంటి పేరు మంద. ఇక్కడ మందకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంద ఇంటి పేరుతో మాదిగలు ఉన్నారు. వాళ్ళు మాదిగ సర్టిఫికెట్ కిందనే ఉంటారు. చాలా ఊళ్ళలో వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద పెడుతున్నారు. చాలా గ్రామాల్లో మాదిగల సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ 2 కుట్రలు జరుగుతున్నాయి. మమ్మలను, మా జనాభాను సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని సరిచేసే విధంగా 1-10 రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే, కానీ దీన్ని సరిచేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలి. జనసేన నేత నాగబాబుకు తన సోదరుడిగా కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదని, తనతో సమానంగా పనిచేశారని కాబట్టి ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తన సోదరుడు కాకపోయినా సరే, కాపు సామాజిక వర్గం కాకపోయినా సరే, ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడని చెప్పారు. అలాగే మంత్రి పదవిలో ఉన్న కందుల దుర్గేష్ ది ఏ కులమో తనకు తెలియదని పవన్ కళ్యాణ్ తెలిపారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ బీసీ నేత తనతో కలిసి పనిచేసి ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేసే వాళ్లను వారసత్వంగా చూడలేమని పవన్ కళ్యాణ్ చెప్పారు. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారని, ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి వస్తారని తెలిపారు. కాగా సినిమాల్లోనూ నటిస్తున్న నాగబాబు అధిక సమయం జనసేన పార్టీ కోసమే కేటాయిస్తున్నారు. ప్రత్యర్థులకు తనదైన స్టైల్లో కౌంటర్స్ ఇస్తున్నారు. నిత్యం జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలకు ఏర్పాట్లను పరిశీలిస్తూ నాయకులను సమన్వయం చేస్తూ వస్తున్నారు. జనసేనలో మొదటి నుంచి ఆయన నమ్మకమైన నేతగా ఉన్నారు. వ్యాపార వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు తెలిపారు. వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తామని ప్రకటించారు. ఐకమత్యం ద్వారానే వ్యాపార వర్గాలు బలాన్ని సాటి చెబుదామన్నారు. గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని వ్యాపార ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సోమవారం అభినందించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా నూతన అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గాన్ని పలువురు ఘనంగా శాల్వాతో సత్కరించారు. ఈ మేరకు ఏల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు వన్నె తెస్తామని స్పష్టం చేశారు. వ్యాపార వర్గాలు గర్వపడేలా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు టిఎల్వి వీరాంజనేయులు, ఆతుకూరి నాగేష్ కుమార్, తూనుగుంట్ల నాగేశ్వరరావు, తడికమల్ల సూర్యప్రకాష్, కొప్పురావూరి ఏడుకొండలు, వివి నాగిరెడ్డి, కార్యదర్శులు గార్లపాటి సత్యనారాయణ, గొల్లపూడి కాశీ వెంకటరాంబాబు, షరాబు కృష్ణమూర్తి, ఈసీ మెంబర్లతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు షేక్ షౌకాత్, కొనకళ్ల సత్యనారాయణ, వనమ నరేంద్ర, వనమ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.